తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిగా అమలు చేయలేదని నేటి వరకు పెండింగ్లోనే ఉన్నాయని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందుబాటులో లేవని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గురువారం ఆయన స్వగృహంలో నిర్వహించిన జిల్లా నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులతో సంయుక్తంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సీనియర్ నాయకులతో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ఇందిరా పార్క్లో భారీ ఎత్తున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుందని పిలుపునిచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కొత్తపల్లి పద్మం మాట్లాడుతూ బీజేపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ దేవుళ్లపైన వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేరీ సలోమాన్, సరూజారెడ్డి, స్వగృహ విజయలక్ష్మి, 106 డివిజన్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి స్వప్న, రాణిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మహాధర్నా 7వ తారీఖున జరగబోయే మహాధర్నాకి పెద్ద సంఖ్యలో శేరిలింగంపల్లి నుంచి రావాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల సంబరాలు ప్రభుత్వం వచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవాళ హైదరాబాద్ సిటీలో మొత్తం కూడా ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్లు కూడా మల్టీపర్పస్ జోన్ చేయడం కానీ, మరి అదేవిధంగా హెచ్యు భూముల అమ్మకం కానీ, అదేవిధంగా ఇలా ఫ్యూచర్ సిటీ పేరుతోటి 5,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం కానీ, ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిరో 6 గ్యారంటీలు 66 అబద్ధాలు మర్చిపోయి ఇలా కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరాలని మరి పట్టించుకోకుండా మరి ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు. మరి దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మహాధర్నా మరి 7వ తారీఖున జరపడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బీజేపీ పిలుపు మేరకు ఏదైతే 7వ తారీఖు ఆదివారం ఇందిరా పార్క్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ యొక్క 6 గ్యారెంటీల మీద వారు వైఫల్యాల మీద మా భారతీయ జనతా పార్టీ మా శేరిలింగంపల్లి నుంచి మా డివిజన్ అధ్యక్షులు భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. కాంగ్రెస్ని ఎండగడతాం. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో శేరిలింగంపల్లిలో భారతీయ జెండా ఎగిరేస్తాం. కార్పొరేషన్లు కూడా 10కి 10 గెలుస్తాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి భారీ ఎత్తున ఇందిరా పార్క్ మహాధర్నాకు బయలుదేరి అది విజయవంతం చేసి కాంగ్రెస్ ఏదైతే అధికారంకి 6 ఏదైతే ఇచ్చేదో అది నెరవేర్చలేదు. వాళ్ళు సంబరాలు చేశామనుకుంటున్నారు. కానీ దాన్ని ఎండగట్టనికే శేరిలింగంపల్లి నుంచి ప్రతి ఒక్క బూత్ నుంచి కదిలి దాన్ని ఎండగట్టనికే విజయవంతంగా శేరిలింగంపల్లి నుంచి కదిలి వెళ్తున్నాము. 7వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర పొద్దున 8 గంటల నుంచి ఇక్కడ బయలుదేరి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ 4 గంటల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారెంటీల పైన మోసం చేసి ఇంకా కూడా ఒకటి కూడా నెరవేర్చకుండా మనకు ఇంకా సంబరాలు చేసుకుందాం అనుకుంటుందో దాన్ని ఎండగట్టనీకే శేరిలింగంపల్లి నుంచి 7వ తారీఖు ఉదయం 7 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ప్రతి ఒక్క బూత్ స్థాయి నుంచి వెళ్ళి అక్కడ ఎండగడతాం. మహాధర్నా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు బూత్ స్థాయి నుంచి శేరిలింగంపల్లి నుంచి వేలాదిగా తరలి వెళ్ళి మహిళా మోర్చా కానీ, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కానీ, ఓబీసీ మోర్చా కానీ, ఎస్సీ మోర్చా కానీ, ఎస్టీ మోర్చా కానీ, డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్న కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ఈ 6 గ్యారెంటీలపై ఏదైతే కాంగ్రెస్ సంబరాలు చేసుకుందానో దాన్ని ఎండగట్టనికే ఇందిరా పార్క్కి బయలుదేరుతున్నాము. ఉదయం 8 గంటలకు ధర్నా చౌక్ ఇందిరా పార్క్. భారత్ మాతాకి జై.